బెజవాడ దుర్గమ్మ సన్నిధి పసిడి కాంతులతో దగదగలాడుతోంది. గతంలో అమ్మవారి ఆలయ గోపురం మాత్రమే స్వర్ణ తాపడంలో ఉండేది. దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో గర్భగుడితో పాటు ఆలయ ద్వారాలు, తలుపులకు బంగారు తాపడం చేయించారు. రఘు అనే భక్తుడు ₹1,00,00,000 వ్యయంతో వీటిని తయారు చేయించినట్లుగా అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చిన స్వర్ణ తాపడంతో అమ్మవారి ఆలయం మరింత శోభాయమానంగా కనిపిస్తోంది. అమ్మవారికి అలంకరించే 7 వారాల నగలు, వజ్ర కిరీటాలను సైతం కొందరు భక్తులు విరాళంగా ఇచ్చినట్లు దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. పైన గజలక్ష్మిలతో, అలాగే గడప, లోపలున్న సరస్వతి లక్ష్మీదేవి, అట్లాగే లోపల మెయిన్ డోర్కున్న తలుపులు ఇవన్నీ కూడా స్వర్ణమలంతో కొత్తగా చేయించినవి అమర్చడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి ఒక ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఈ దసరా మహోత్సవాలకి వాడదగ్గ ద్రవ్యాలన్నీ పసుపు, కుంకుమ దగ్గర నుంచి పట్టు చీరలు, ఒక 11 పట్టు చీరలు. ఆయన పదే పదే విజ్ఞప్తి ఏంటంటే నా పేరు చెప్పాల్సిన పని లేదు అని, ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, వాళ్ళ వంశానికి అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.